ప్రభునామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. గతంలో రాత్రి జాములు నాలుగు జాముల గురించి చెప్పాను. అది బైబిల్లో 119, 148 వచనంలో దావీదు మహారాజు చెప్తున్నారు. జాముల గురించి చెప్తున్నాను. ఇప్పుడు 1వ జాము 6 నుంచి 9, 2వ జాము 9 నుంచి 12, 3వ జాము 12 నుంచి 3, 4వ జాము 3 నుంచి 6, 2వ జాము గురించి చెప్పుకొస్తున్నానండి. 2వ జాము 3వ జాములో కళలు వస్తుంటాయండి. మనకి నిద్రపోతుంటాం కదా, కళలు స్వప్నాలు వస్తూ ఉంటాయి. ఈ కళల వల్ల స్వప్నాల వల్ల అభివృద్ధి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నమ్మకం, దేవుడు నాతో మాట్లాడనేడని ఒక నమ్మకంతో బ్రతికేసిన వాళ్ళు ఉన్నారు, అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఒక యవనస్తుడైన యోసేపు గారి గురించి మనం తీసుకుందాం. ఆయన చిన్నోడుగా ఉన్నప్పుడు తండ్రి దగ్గర ఉంటే ఆ పిల్లోడు కలగన్నాడు. ఆదికాండము 37:5 ఒక కలగన్నాడు. అది తల్లిదండ్రుల దగ్గరికి, అన్నదమ్ముల దగ్గరికి వచ్చి చెప్తే వాళ్ళకి కోపం వచ్చింది. 2వ కలగన్నాడు, ఆదికాండము 37:9 2వ కళ కూడా కన్నాడు. కాబట్టి ఆ కోపము ఈడు రాజు అయిపోతాడంట, ఈడు అభివృద్ధి అయిపోతాడంట అని అన్నదమ్ములు కోపం వచ్చిందండి. అయితే కోపం వచ్చి కొట్టేసి, యోసేపు గారిని కొట్టేసి గోతులాడేశారు. ఆ గోతులను తీసి మళ్ళీ అమ్మేశారండి. అమ్మితే ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు రాజుగారు డెవలప్ అయిపోయాడంట, అభివృద్ధి చెందాడంట. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక దేవుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అభివృద్ధి చెందుతున్నాడు. అక్కడి నుంచి ఆ రాజుగారి భార్య ఆ యవనస్తుని మీద అనవసరంగా లేని తప్పును మోపడం వల్ల రాజుగారి కోపం వచ్చి జైల్లో పడేశాడు. జైల్లో పడితే ఒంటరిగాడైపోయాడు, కానీ దేవుడు తోడే ఉన్నాడు. అది గుర్తించుకోవాలి. మన కళలు వస్తున్నంతరాన్ని ఏ కళలో గ్రహించకపోతే కష్టం. యేసు ఏ తప్పు చేయట్లేదు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి ఆయనతో దేవుడు క్షణం కళల ద్వారా, స్వప్నాల ద్వారా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఈ జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు అక్కడ 2 ఉన్నారండి. ఒకడు పానదాయకుడు, ఒకడు భక్ష్యకారుడు అనే వాళ్ళిద్దరూ జైల్లో ఉన్నారు. రాజుగారి దగ్గర తప్పు చేశారు, వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టేశారు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఆ రాత్రి కలగంటే యేసుప్రభు గారు ఆయన దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళ మొక్కలు మాడిపోయాయంట. ఏంటంటే అలాగున్నారండి మీరు, మొక్కలు అలాగున్నాయండి అంటే వాళ్ళు చాలా బాధపడిపోయి భయపడిపోయి, మాకు రాత్రి కళ వచ్చిందండి, ఆ కళకి ఏమవుతుందో అని భయపడిపోయానండి అని చెప్పి యేసుప్రభు గారి దగ్గర చెప్పుకొస్తున్నారు. సరే ఏ కళ ఏంటి చెప్పంటే ఆ కళ చెప్తున్నాడు. ఏమిటంటే భక్ష్యకారుడు ఉన్నాడు, ఆయన నేను రొట్టెలెట్టుకుని వెళ్తున్నానండి, రొట్టెలెట్టుకుని వెళ్తుంటే పైనుంచి కాకులు నా రొట్టెలు ఎత్తుకుపోతున్నాయి అన్నాడంట. పానదాయకుడు ఏమన్నాడంటే నేను పోగొట్టుకున్న ఉద్యోగం మళ్ళీ నాకు ఇచ్చారంటండి అన్నాడు. సరే ఆయన ప్రార్థన చేసి మొత్తం మీద వీళ్ళకి ఆ కళకి అర్థం చెప్పాడు. ఏంటంటే భక్ష్యకారుడు అనే అతనికి ఆ రొట్టెలు ఎత్తిపోయాడు కదండి, ఎత్తిపోతున్నాయి కదా కాకులు, అతనికి 3 రోజుల్లో తీర్పు వస్తుంది, నీ తలకాయ నరికేస్తారు అని చెప్పాడంట. చెప్పినప్పుడు వాళ్ళు భయపడిపోయారు. తర్వాత ఈ పానదాయకుడి దగ్గరికి వచ్చి నువ్వు పోగొట్టుకున్న ఉద్యోగం మళ్ళీ నీకు ఇచ్చేస్తాడంట. ఈయన ఎలా చెప్పగలుగుతున్నాడు అంతా అని ఆలోచన చేస్తే ఆయన అన్న మాట అంటే దేవుని ఆధీనంలో ఉందంట. కళలకు అర్థం చెప్పడం అనేది దేవుని ఆధీనంలో ఉంది. అది గుర్తించాలి. మన ఇష్టం వచ్చినట్టు ఎవరో కళ చెప్తే మనం చెప్పేస్తూ ఉంటాం. దేవుని ఆత్మతో చెప్తున్నారా, లేకపోతే దుష్టాత్మ నిన్ను ఏమైనా ఆవరించిందా, అది తెలుసుకుని మాట్లాడాలి. ఇక్కడ ఈయన చెప్తున్నాడు దేవుని ఆధీనంలో మాట్లాడుతున్నాడు. సరే, వీళ్ళిద్దరిలో ఉండగా అతని తలకాయ నరికేశారు. ఈ పానదాయకుడికి జాబ్ ఇచ్చేశారు. ఎవరి దగ్గర అండి? రాజు దగ్గర జాబ్ ఇచ్చారు. ఆదికాండము 41వ అధ్యాయం 1వ వచనం. అయితే ఈ రాజు దగ్గర ఈ పానదాయకుడు నీళ్లు వేస్తున్నప్పుడు, ద్రాక్షరసం వేస్తున్నప్పుడు ఈ రాజు గారికి ఒక కళ వచ్చిందంట. కళ వచ్చినప్పటికీ ఆయన భయపడిపోయాడు. కళ చెప్తున్నట్టుగానే అర్థం చెప్పుడు ఎవరు కూడా సరిపడలేదంట. రాజుగారు కోపం వచ్చింది. అక్కడున్న వాళ్ళని అందరినీ మాంత్రికులను కానీ
స్వప్నాలు చెప్పేవారికి కానీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన రప్పించి వాళ్ళని అర్థం చేసేయమంటాడు. ఎందుకంటే అర్థం చెప్పలేనంత ఎందుకు వెళ్ళి ఇక్కడ మా రాజ్యంలో అన్నట్టు. అప్పుడు సడన్గా గుర్తొచ్చింది ఎవరు? పానదాయకుడికి జైల్లో కలగన్నప్పుడు అర్థం చెప్పిన అతను యోసేపు గారు ఉన్నారు. ఆయన కరెక్ట్గా చెప్పగలడు. ఎందుకనంటే దేవుని ఆధీనంలో ఉన్నాడు ఆయన, దేవుని శక్తి కలిగిన వాడై ఉన్నాడు, దేవుని ఆత్మ కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఏ కళ అయితే చెప్పాడో, ఏ కళకు అర్థం చెప్పాడో అది కరెక్ట్గా నెరవేరింది. ఎవరు చూశారు? పానదాయకుడు. కాబట్టి రాజు గారితో చెప్పాడు. రాజు చాలా ఆవేశంగా ఉంటే, అయ్యా మీరు ఎవరిని ఏం చేయొద్దు, కళలకు అర్థం చెప్పేవాడు జైల్లో ఉన్నాడని చెప్పాడు. సరే యోసేపు గారు అంట తీసుకురండి అన్నప్పుడు తీసుకొచ్చారు. చక్కగా మంచి బట్టలు వేసి రాజుగారి దగ్గరికి రాజకుమారుడిగా తీసుకొచ్చారు. ఆమేన్. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఆ అన్నదమ్ముడు పడేస్తే రాణి అక్కడ ఆయన మీద నిందిస్తే అయినా కానీ దేవుడు వదిలిపెట్టలేదు. రాజు దగ్గరకు వచ్చి రాజులాగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ రాజు కన్నా కళ ఏంటంటే ఏటు కట్టున ఉన్నాడంట, ఒక ఏటుగట్టున ఉన్నాడంట. అక్కడ ఆవులు వచ్చాయంటండి. చక్కటి ఆవులు వచ్చాయంట, అందంగా ఉన్నాయంట, సుందరంగా ఉన్నాయంట. అయితే ఆ ఆవులను అలా చూస్తూ ఉండగా పక్క నుంచి బక్క చిక్కిన ఆవులు కూడా పైకి లేసాయంట. పైకి లేసినప్పుడు ఈ బక్క చిక్కిని చూస్తుంటే అసహ్యంగా ఉన్నాయి, కానీ ఇవి వెళ్ళి లావుగా పుష్టిగా ఉన్న ఆవుల్ని మింగేస్తే ఆ కళ వచ్చినప్పటికి భయపడిపోయాడు. అది కళకు అర్థం ఏంటి అని చెప్పి ఆలోచన చేస్తుండగా మరలా ఇంకో కళ వచ్చిందండి. మళ్ళీ ఇంకో కళ వచ్చింది. ఏంటంటే మన వెన్నులు ఉంటాయి కదండి, మీరు ఊడి పొడిచినప్పుడు చూసారు ఎప్పుడైనా? ఊడి పొడుతుంటారు కదా, ఒడ్లు ఊడి పొడిచి తర్వాత కోసిన తర్వాత పోగులు పెట్టి దున్నుతుంటారు. అలాగే ముందుగా వీళ్ళు ఊడి పొడిచిన తర్వాత అక్కడ చక్కగా ఎన్నులు వచ్చాయంట. చక్కగా గుత్తులుగా మంచి ఎన్నులు వచ్చాయంట. చక్కగా పెద్ద ఎన్ను కనబడుతుందంట. అలాగే 7 ఎన్నులు ఉన్నాయంట. అయితే ఆ పక్కనే గాలికి చెదిరిపోయినట్లుగా ఉండే పొల్లు ఎన్నులు కూడా ఉన్నాయి. ఈ పొల్లెన్నులు దాన్ని మింగేసాయంట. ఈ మింగేటివేంటో అని రాజు ఇంకా భయపడిపోయి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిపించినప్పుడు కళకు అర్థం చెప్తున్న వాళ్ళు ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ పానదాయకుడు యోసేపు గారు తప్పించాడు కదండి. యోసేపుకి రాజు ఈ కళ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు రాజుతో చెప్తున్నాడు, ఇది నేను దైవావేశం వల్ల చెప్పగలనని చెప్పి మొత్తం మీద రాజుగారికి సమాధానం చెప్తున్నాడు. అర్థం చేసుకోవాలి మనం. సమాధానం చెప్తున్నాడు, అయ్యా మీరు ఆవులను చూసారే, అందమైనవి చురుకున్నవి చూశారు కదా, అలాగే మీ దేశంలో 7 సంవత్సరాలు మంచి పంట పండుతుంది. తర్వాత బక్క చిక్కిని చూశారు కదా, అవి 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చారు. అలాగే 7 ఎన్నులు చూశారు కదా, బలమైనవి. అలాగే 7 సంవత్సరాలు పుష్కలంగా పంట పండుతుంది. 7 సంవత్సరాలు మింగేసినవి, 7 సంవత్సరాలు పొల్లు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తే మంచిది అని ఆలోచించుకునే టైంలో రాజుగారికి ఏం ఆలోచించాలో తెలియట్లేదు. అప్పుడు యోసేపు గారితో మాట్లాడుతున్నాడు, మరి అన్నీ మేమేం చేయగలం? కాబట్టి మీరే ఆర్థిక మంత్రిగా ఉండి ఈ దేశంలో అంతా ధాన్యం లేకపోతే ఏ పంట పండుతుంటే పంట మీ స్వాధీనంలో ఉంచుకోండి అని చెప్పినప్పుడు అక్కడ యోసేపు గారు ఆ పరిసర ప్రాంతం అంతా, దేశం అంతా కూడా పంటని చక్కగా దాశారండి. ఇప్పుడు ధాన్యం ఎక్కడుందండి? యోసేపు గారి దగ్గర ఉంది. అలాగే అన్నదమ్ములు కొట్టిపడేశారు కదా, ఆ దేశంలో కరువు వచ్చేసింది. గమనించాలి, దేవుడు మాట్లాడినవన్నీ నెరవేరిపోతాయి. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాలి? వార్తలు తెలుస్తుంటాయి కదండి, పలానా రాజు ఉన్నాడంట, అక్కడ యోసేపు అనే వార్త ఉన్నాడంట, అక్కడ ధాన్యం దొరుకుతుందంట, మనం వెళ్దాం అని అన్నదమ్ములు బయలుదేరారు. సరిగ్గా వచ్చి సాష్టాంగ నమస్కారం చెప్పారంట. సాష్టాంగ నమస్కారాలు పెట్టి, అయ్యా మా దేశంలో కరువు వచ్చేసింది, మాకు ధాన్యం లేదు అని చెప్తున్నప్పుడు అన్నదమ్ములు చూసినప్పుడు ఆయన కన్నీళ్ళు తెచ్చుకున్నాడంట. ఏటకి కూడా ప్లేస్ చూసుకున్నాడంట. జాగ్రత్త, మనకి కళలు వచ్చినప్పుడు కానీ మనం ఏ వచ్చినా నిర్లక్ష్యం చేయొద్దు. కానీ మనం దేవుడి మీద నిలబడి ఉంటే, దేవుడు మనతో మాట్లాడితే ఖచ్చితంగా నెరవేరిపోతాం కదండి. అప్పుడు అన్నదమ్ములకి ధాన్యం ఇచ్చి వాళ్ళ నాన్నగారిని రప్పించుకుని మొత్తం మీద వాళ్ళ కుటుంబాన్ని అంతటికి కూడా ఆహారం పెట్టాడు. అండి ఎక్కడ
ఎక్కడ గోతులో ఉన్నవాడు, ఎక్కడ జైల్లో ఉన్నవాడు, ఎక్కడ గంటి వేయబడినవాడు ఇప్పుడు సింహాసనం మీద రాజుగా ఉన్నాడు. నీకే కళ వస్తుంది? వ్యర్థమైన కళలు వస్తున్నాయా? దైవికమైన కళలు వస్తాయా? ఆలోచించేయండి. అయితే ఆది అపొస్తలుల కార్యంలో మాట చెప్తున్నాడు. ఏమాటంటే అపొస్తలుల కాలం 2వ అధ్యాయం 17వ వచనంలో అంత్య దినములలో అందరి మీదకి ఆత్మ వస్తుందంట. గమనించాలి, అంత్య దినములలో అందరి మీదకి ఆత్మ వస్తుందంట. వారు కలలుగంటారంట. యవనులు, వృద్ధులు, బాలురు, వృద్ధులు కలలుగంటారంటండి. వృద్ధులు కలలుగంటారంట. కాబట్టి అంత్య దినాల్లో దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటను మీరు పట్టుకుని నడిస్తే గనక, ఆయన మాట మీద మనం స్థిరపడితే గనక మనం ఎప్పటికీ భయపడం. మనల్ని పెంట కుప్పల మీద లేవనెత్తి సింహాసనం పెట్టి పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. ఇటువంటి ఆశీర్వాదం మీకు, మీ బిడ్డలకి ఉండునుగాక. అందరికీ వందనాలు.